హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మేము మాస్టరీ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టక. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈరోజైతే నేను బయటకు వెళ్ళి పిల్లలకి స్కూల్ షూస్ అయితే తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా మంచి కంపెనీ తీసుకొచ్చాను. ఎందుకంటే పిల్లలకి ప్రతిసారి నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నార్మల్ లోకల్వి ఇక్కడ దగ్గరలో షాప్కి వెళ్ళి తీసుకున్నానండి. 6 monthsలో పాడైపోయాయి షూస్. సో అందుకని ఈసారి లెదర్ షాప్కి అయితే వెళ్ళానండి. బ్రాండెడ్ పట్టుకొచ్చాను, చూసారు కదా, మంచి కంపెనీ తీసుకొచ్చాను. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి, బట్ భయపడొద్దు. మనకి 1 year వరకు, ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యి జూన్ జూలై వరకు వస్తాయండి. ఇద్దరు పిల్లలకు కూడా 2 pairs షూస్ అయితే తీసుకొచ్చానండి. చూసారు కదా, ఇద్దరు పిల్లలకి షూస్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడే వెళ్ళానండి. సండే రోజు ఈవినింగ్ షాపింగ్ అయితే చేసేసాను. ఎప్పుడైనా లోకల్లో 600-700 పెట్టి తీసుకోకండి. మంచి కంపెనీ అయితే ఉండవండి. మంచి లెదర్ షాప్కి అయితే వెళ్ళేసి తీసుకోండి. సో ఇదైతే నేను ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నానండి. ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ డీమార్ట్లో తీసుకున్నానండి. 1.5 year యూజ్ చేశాను హ్యాండ్ బ్యాగ్ అనేది. సో ఏంటంటే ఇక్కడ రస్ట్ వచ్చిందండి. ఇవన్నీ కూడా స్టీల్ రింగ్స్ అనేవి పాడైపోయాయి. అందుకని ఇది పక్కన పడేసి ఇంకా కొత్త హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చానండి. జస్ట్ ఇప్పుడే వెళ్ళేసి వచ్చాం, బట్ నాకు ప్రాణం ఆగలేదు. ఆ కొత్త హ్యాండ్ బ్యాగ్ కదా, అందులో పెట్టినాక ఉప్పు అయితే ఆగలేదు. సో చూసారు కదా, చాలా చిట్టి హ్యాండ్ బ్యాగ్, బట్ ఏంటంటే బండి మీద చాలా కంఫర్ట్గా ఉంటుంది. నాకు ఇలా వేసేసుకొని బండి మీద వెళ్ళేటప్పుడు సింగిల్ జిప్ అండి. నేను సింగిల్ జిప్ కోసం చాలా షాప్ తిరిగాను, బట్ ఏంటంటే ఇట్లా ఓపెన్ టైప్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంటున్నాయి, బట్ ఇట్లా క్లోజ్ చేసేంత టైం అయితే ఉండదండి. జిప్స్ అనేవి ఇలా జిప్ ఓపెన్ చేసి ఫోన్ అందులో పెట్టేసి పర్స్ తీయడానికి టైం ఉండదు. సో ఇలా ఓపెన్ చేసేయడము, ఇలా తీసేసి మళ్ళీ ఇలా పెట్టేసుకోవడమే, చాలా ఈజీ. ఎప్పుడైనా బండి మీద డ్రైవింగ్ చేసేవాళ్ళు సింగిల్ జిప్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేయండి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. చూసారు కదా, నా బుజ్జి పర్స్ ఒకటి పెట్టుకున్నాను. లోపల వేసిన తర్వాత ఇలా చేయి పెట్టేసి చాలాసేపు దోలాడకుండా ఒక చిన్న పర్స్ అనేది మేనేజ్ చేసుకోండి. ATM కార్డ్స్, ఇంకా చేంజ్, కాయిన్స్, అలాగే 100 రూపీస్ నోట్స్ అలా వేసుకోండి. సో మనకి ఎనీ టైము ఫోను, మనీ, పర్సు ఇలా చేయి పెట్టగానే దొరుకుతుంది అనమాట. సో ఇలా నేనైతే బండి మీద కోసం ఇలా హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ బ్యాగ్ అండి. నేను స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు లాస్ట్ వీక్ అండి, బుధవారం రోజు మా దగ్గర మార్కెట్ ఉంటుంది. బిఫోర్ లాస్ట్ వీక్ నేను 100 రూపీస్ పెట్టి బ్యాగ్ తీసుకొచ్చాను. అది చిన్న బాబుకు నచ్చింది, బట్ ఏంటంటే పెద్ద బాబుకి బాగానే ఉందనుకున్నాను, బట్ ఏంటంటే ఇది బ్లాక్ అయిపోయింది, అలాగే జిప్ ఫెయిల్ అయిపోయింది. అందుకని సో చూసారు కదా, ఈ లంచ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చానండి. బాగుంది, నాకైతే నచ్చింది. వాటర్ బాటిల్, స్పూన్స్ వేసుకోవచ్చు, ఇందులో కూడా పెట్టుకోవచ్చు. స్టోరేజ్ మంచిగా ప్లేస్ అయితే పెద్దగా ఉందండి. ఇది వచ్చేసి 370 అలా పడిందండి కాస్ట్, బట్ ఓకే, బాగుందండి. క్లాత్ అనేది లెదర్ షాప్కి వెళ్తే షూస్, హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ బ్యాగ్స్ అయితే బాగున్నాయండి. బెటర్గా వీలైతే తీసుకోండి. నేను మీషోలో ఒక 4 days బ్యాక్ అయితే ఒక ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే వీడియోస్ తీసిన ప్రతిసారి నేను నక్లెస్ టైప్ అయితే వేసుకోలేకపోతున్నాను మెడలో. అందుకని ఇలా నల్లపూసల గొలుసులు అయితే ఆర్డర్ పెట్టానండి. చాలా తక్కువ కాస్ట్లో చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి. సీజర్ దొరకలేదండి, మా పిల్లలు ఆడి ఎక్కడెక్కడో పడేశారు. సాటర్డే సండే హాలిడేస్ కదా, సో దొరకలేదు సీజరు. చూసారు కదా, ఇలా ఒక బాక్స్లో అయితే చాలా మంచి ప్యాకింగ్ అండి. ఒక్కసారి వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి 5 వచ్చాయి. నేను అసలు షాక్ అండి. నేను యాక్చువల్గా నాకు మీషోలో కనిపించలేదు, బట్ ఏంటంటే 5 వచ్చాయి. ఎంత బాగున్నాయంటే డిజైన్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటాయి అంటే మేము డైలీ యూజ్ చేయొచ్చు. అలాగే శారీస్ మీద కూడా చాలా బాగుంటాయండి. కొంచెం పొడిగే వచ్చాయి. నాది నెక్ టైప్ డ్రెస్ కాబట్టి అదేంటి ఇంత పొడిగా అనిపించింది, బట్ ఏంటంటే వేసుకున్నాక నాకు డిజైన్స్ అయితే ఎంత బాగా నచ్చాయండి. చూసారు కదా, ఒక్కటి వేసుకొని చూపిస్తున్నాను మీకోసము. లవ్ షేపు అసలు ఎంత బాగుందో చూసారా. మనం కొంచెం వెనక్కి లాగానండి నేను. మామూలుగా అయితే కొంచెం ఫస్ట్ బటన్ దాకా వచ్చింది. ఆ డిజైన్స్ అనేవి చూసారు కదా, ఎంత బాగుంది. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే వర్కింగ్ ఉమెన్స్కైనా ఎవరికైనా యూజ్ అవుతుందండి. చైన్స్ అనేవి అంత బాగున్నాయి, సేమ్ గోల్డ్ లాగే అనిపిస్తున్నాయండి.
ఇంకా అలాగే నేను ఒక ఫస్ట్ వేసుకున్న చైన్ కూడా అండి నెక్లెస్ టైప్లో ఉంది కదా, అది కూడా మీకు ఫోటో పెడతాను. అది కూడా చాలా బాగుందండి. 5 చైన్స్ వెరీ తక్కువ కాస్ట్లీ. నాకైతే నచ్చిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా తీసుకోండి. డైలీ ఒక మోడల్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మనము. డ్రెస్సెస్ పైకి, శారీస్ పైకి ఆడవాళ్ళకి ఇవే కదండి కావాల్సింది. మంచి మంచి మోడల్స్ నల్లపూసల చైన్లు ఇవన్నీ కూడా ఇలా కొనుక్కున్న తర్వాత నేను జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఇలా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను మీషోలో. చాలా బాగుంది. వీలైతే మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలంటే అవి ఇమీడియట్గా దొరకవండి మనకి. అందుకని ఇలా ఒక బాక్స్ అయితే తీసుకొని ఇలా పెట్టుకున్నాను నేను. ఇయర్ రింగ్స్ యాక్చువల్గా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టాలి, బట్ నా దగ్గర చైన్స్ అట్లా పెట్టుకోవడానికి వేరే బాక్స్ ఏం లేదు. అందుకని ఇలా ప్యాక్ చేసుకున్నాను నేను. చూడండి ప్లాన్ చేసుకుని ఎలా పెట్టుకున్నాను. ఒక్కొక్కటి ఒక బాక్స్లో పెట్టుకొని ఏదంటే అది పెట్టుకోవచ్చండి. ఎనీ టైం రెడీగా ఉంటుంది బాక్స్. హ్యాపీగా ఓపెన్ చేసుకుని పెట్టుకోవచ్చు. వీలైతే మీ ఆర్గనైజర్ అనేది ఇలా మార్చుకోండి. ఇయర్ రింగ్స్ ఆర్గనైజింగ్ అనేది ఇలా పెట్టుకొని చూడండి. చాలా బాగుంది ఈ ఆర్గనైజర్ బాక్స్ అనేది. నేను తీసుకొని ఒక 1 వీక్ అవుతుందండి, బట్ అప్పుడు కుదరలేదు వీడియో తీయడానికి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.